నమస్తే అండి. ఈరోజు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. మన ఆంధ్రప్రదేశ్లో అఖండమైన కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో మట్టి కరిపించిన తెలుగోడు అన్న ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గారు కేవలం 3 నెలల్లో 35,000 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేశారు. అప్పట్లో అది వరల్డ్ రికార్డ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పారు నందమూరి తారక రామారావు గారు. ఆయన 1923 మే 28న కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. 300కు పైగా సినిమాలలో నటించిన ఎన్టీఆర్ గారు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 3 సార్లు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ అన్నగారు ప్రజల ముందుకొస్తే ప్రజలు ఆయనను ఆశీర్వదించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. ఇక నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మరొక ఎత్తు. 40 ఏళ్ల వయస్సులో నందమూరి తారక రామారావు గారు ఒక సినిమా కోసం వెంపటి చినసత్యం గారి దగ్గర నృత్యం నేర్చుకున్నారు. అది సినిమాలలో ఆయనకున్న పట్టుదల. ఇక రాజకీయాలలో ఉన్న పట్టుదలను కనుక చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యి అవగానే రూపాయికి కిలో బియ్యం ఇస్తానని, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని వాగ్దానం చేశారు. చేసినట్టుగానే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించగానే మొట్టమొదటి గంటలోనే ఆ నిర్ణయాలను తీసుకొని అమలు చేసి చూపించారు ఎన్టీఆర్ గారు. అది ఆయనకున్న పట్టుదల. ఇక శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో ఒక సీన్ని కట్ చేయమని సెన్సార్ బోర్డు పట్టుబట్టింది. అయితే ఆ సీన్ సమాజానికి చాలా ఉపయోగపడుతుందని కట్ చేసే ప్రసక్తే లేదన్నారు నందమూరి తారక రామారావు గారు. అయితే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వనని చెప్పింది. వెంటనే నందమూరి తారక రామారావు గారు ఆ సినిమాను తీసుకుని కోర్టుకు వెళ్లారు. 3 సంవత్సరాల పాటు కోర్టులో ఆ సినిమా గురించి పోరాడారు. 3 సంవత్సరాల తర్వాత కేసు గెలిచి ఆ తర్వాత తాను అనుకున్న విధంగా సినిమాను విడుదల చేయగలిగారు రామారావు గారు. అది ఆయనకున్న పట్టుదల. ఇక ప్రజల్లో చాలామంది నందమూరి తారక రామారావు గారిని భగత్ స్వరూపంగా కొలిచారు. ఎందుకంటే ఆయన 17 సినిమాలలో శ్రీకృష్ణుడిగా వేషం కట్టి శ్రీకృష్ణుడంటే ఇలాగే ఉంటాడా అని మైమరిచిపోయేలా నటించి చూపించారు రామారావు గారు. ఒక్క కృష్ణుడేమిటి, రాముడు, వెంకటేశ్వరుడు లాంటి ఎన్నో పురాణ పాత్రలను అవలీలగా పోషించి చూపించారు నందమూరి తారక రామారావు గారు. ఇక తెలుగు సాంప్రదాయానికి మొట్టమొదటి ప్రాధాన్యాన్నిచ్చే నందమూరి తారక రామారావు గారు ఎక్కువ శాతం ఇదిగో ఈ ఆహార్యంలోనే కనిపిస్తూ ఉండేవారు. షూటింగ్లలో ఉన్నప్పుడు మరొక ఎత్తైతే బయట మాత్రం ఆయన పూర్తిగా తెలుగుదనం ఉట్టిపడేలాగా ఆయన ఆహార్యాన్ని చూపిస్తూ ఉండేవారు. ఇక నందమూరి తారక రామారావు గారి గురించి కొన్ని సరదా విషయాలు మాట్లాడుకోవాలి అంటే నందమూరి తారక రామారావు గారు ఎక్కువగా ఆయన ఎడమ చేత్తోనే ఆశీర్వదిస్తూ కనిపిస్తూ ఉండేవారు. ఇక సినిమాలలో కూడా ఆయన ఎడమ చేత్తోనే ఆశీర్వదించడం మీరు గమనించవచ్చు. అలాగే అభయం ఇస్తూ ఉండేవారు. ఇక కొంతమంది నందమూరి తారక రామారావు గారికి పాద నమస్కారం చేయడానికి వచ్చినప్పుడు కూడా ఎడమ చేత్తోనే ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఎందుకు అలా ఆశీర్వదిస్తున్నారు అని చెప్పి ఆయనను ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, మనకు గుండె ఎడం వైపే ఉంటుంది కదా, పూజ చేసేటప్పుడు భార్యను ఎడం వైపే కూర్చోబెట్టుకుంటాం కదా, మన శరీరంలోని మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే కదా, అలాంటప్పుడు ఎడమ చేయికి ఎడమ భాగానికి కూడా ఆ మాత్రం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, అందుకే ఎడమ చేత్తో ఆశీర్వదిస్తున్నానని చెప్పి సమాధానం చెప్పారట. అయితే అవతలి వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తుంటే అప్పుడు నందమూరి తారక రామారావు గారు, ఇది సరదాగా చెప్పానయ్యా, అసలు విషయం అది కాదు, నేను కొన్ని సినిమాలలో నటించినప్పుడు, కొన్ని సాహసాలు, కొన్ని ఫైటింగ్స్ చేసినప్పుడు, అలాగే ఒక రోడ్డు ప్రమాదంలోనూ వరుసగా 4 సార్లు నా కుడి చెయ్యే విరిగింది, దాంతో కుడివైపు ఈ చెయ్యి కాస్త బలహీనంగా ఉంటుంది, అందువల్లే నేను ఎడమ చేత్తో ఎక్కువగా పనులు చేయడం అలవాటు చేసుకోవాల్సి వచ్చింది, అందువల్ల ఏదైనా పని చేయాలంటే వెంటనే ఎడమ చేయి అప్పటి నుంచి ముందుకు వస్తోంది అని చెప్పి నందమూరి తారక రామారావు గారు ఎడమ చేత్తోనే తన దీవెనలను అందించి మరీ పంపించేవారట. ఇక నందమూరి తారక రామారావు గారి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. నందమూరి తారక రామారావు గారు సినిమా థియేటర్లో కనిపించారు అంటే ప్రేక్షకుల విజిల్స్ ఒక్కసారిగా అక్కడ మారుమ్రోగిపోయేవి. అసలు సినిమా తెర మీద కనిపించినప్పుడు ఒక్క పాట వింటుంటే చాలు, చదువు రాని వాళ్లల్లో కూడా
ఎన్నెన్నో కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉండేవి. నిరక్షరాస్యులను కూడా దృష్టిలో పెట్టుకొని నందమూరి తారక రామారావు గారు అలాంటి పాత్రలను ఎన్నింటినో పోషించారు. నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యేలాగా డైలాగ్స్ను రాయించి, పాటలను రాయించి వాళ్లకు అర్థమయ్యే విధంగా వాళ్లకు కూడా చేరువ కావడానికి ప్రయత్నం చేశారు నందమూరి తారక రామారావు గారు. ఇక కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా ఆయన జీవితంలో చేసి చూపించారు నందమూరి తారక రామారావు గారు. ఇక నందమూరి తారక రామారావు గారి చిత్రాలలో ఓవరాల్గా కనుక మీరు తీసుకుంటే ఆ సంభాషణల్లో కావచ్చు, ఆ కథల్లో కావచ్చు ఎక్కువ శాతం మనకు ఉపయోగకరమైన సందేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. దేశభక్తి భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి నందమూరి తారక రామారావు గారి సినిమాలలో. ఇక సమాజంలో ఉండే సమస్యలపై ప్రశ్న వేయడం అలాంటిది కూడా కనిపిస్తుంది. ఓవైపు మనుషులంతా ఒక్కటే లాంటి సినిమాలో అనుభవించు రాజా అంటూ ఒక విలాస పురుషుడిగా దర్శనమిచ్చేటటువంటి ఎన్టీఆర్ మళ్ళీ నేరం నాది కాదు ఆకలిది లాంటి సినిమాలలో మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనేనా అంటూ సమాజాన్ని ప్రశ్నించే వ్యక్తిగా కూడా మనకు కనిపిస్తారు. ఇక నందమూరి తారక రామారావు గారు న్యూయార్క్కు వెళ్ళినప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి మైమరిచిపోయారు. అలాంటి విగ్రహాన్ని హైదరాబాదులో మన ట్యాంక్ బండి దగ్గర ఎందుకు ఏర్పాటు చేయకూడదు అని చెప్పి ఆలోచించి బుద్ధుడి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. దాని గురించి ఆల్రెడీ టీమిక్స్చర్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తున్నాను. ఇక మరో విషయం, ఈ మధ్యకాలంలో పోతిరెడ్డిపాడుకు సంబంధించిన ఆ నీళ్లకు సంబంధించిన చర్చ, ఆ గోల కొంత మనం మీడియాలో చూసాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ విధంగా ఆలోచించాలి అన్నది కూడా నందమూరి తారక రామారావు గారి లాంటి పాత ముఖ్యమంత్రులను, పెద్దవాళ్ళని చూసి ఇప్పుడున్న ముఖ్యమంత్రులు చాలా సులభంగా నేర్చుకోవచ్చు. నందమూరి తారక రామారావు గారు కర్ణాటకతో ఒకానొక సందర్భంలో తుంగభద్ర జలాలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ఎంత హుందాగా ప్రవర్తించారో, దేశభక్తి భావాలను ఏ విధంగా ప్రస్ఫుటంగా ప్రదర్శించారో తెలుసుకోవాలంటే ఆ వీడియో కూడా మీరు చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక నందమూరి తారక రామారావు గారు విప్లవాత్మకమైన చర్యలకు, విప్లవాత్మకమైన మార్పులకు ఆయన పెట్టింది పేరు. తెలుగు భాషకు ప్రాధాన్యతను ఇవ్వడానికి, తెలుగు సాంప్రదాయానికి ప్రాధాన్యతను ఇవ్వడానికి అడుగడుగున ఆయన ప్రయత్నం చేసేవారు. నందమూరి తారక రామారావు గారు ఆయన పథకం ఏదైనా ప్రవేశపెట్టినప్పుడు దానికి పెట్టే పేరు కూడా అచ్చ తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఆయన శ్రద్ధ వహించేవారు. ఇక నందమూరి తారక రామారావు గారు తెలుగు భాషకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యం వల్ల కాస్తో కూస్తో తెలుగు క్రమక్రమంగా మళ్ళీ పైకి లేవడం మొదలయ్యిందని చెప్పక తప్పదు. ఒకప్పుడు తెలుగు భాషకు ఎందరో కవులు, రచయితలు ఎందరెందరో సేవ అందించారు. సామాన్యులు మాట్లాడుకునే భాష, దాని గురించి ఇక మనం చెప్పాలా? కానీ క్రమక్రమంగా విదేశీ పాలన వల్ల కావచ్చు, అటు ఒకవైపు తెలంగాణలో నిజాం పరిపాలన, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ పరిపాలన వల్ల కావచ్చు, ఆ తర్వాత క్రమక్రమంగా వచ్చినటువంటి మిషనరీల వల్ల కావచ్చు, విదేశీ భాషలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ తెలుగు భాషను క్రమక్రమంగా తొక్కేసే పరిస్థితి అన్నది ఏర్పడింది. కానీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఉన్నంత వరకు మాత్రం తెలుగు భాష మీద ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. మన భాషను మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అన్నది నందమూరి తారక రామారావు గారి ఆలోచన. ఇక నందమూరి తారక రామారావు గారి విప్లవాత్మకమైన ఆలోచనలలో మనం చెప్పుకోదగ్గ మరొక ఆలోచన ఏంటంటే స్త్రీలకు ఆస్తి హక్కు. అవును, స్త్రీలకు కూడా ఎందుకు ఆస్తి హక్కు ఉండకూడదు అని ఆలోచించి ఆ చట్టాన్ని ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు ఎన్టీఆర్. కొన్ని ప్రాంతాలలో జమీందారీ వ్యవస్థ అంతరించిన తర్వాత కూడా కరణాలు, మునసబులు, పటేల్ లాంటి వ్యవస్థ ఉండేది. ఆ పటేలు పట్వారీ వ్యవస్థ ఇంకా గ్రామాలలో ఉన్న జనాలను పీక్కు తినేటటువంటి పరిస్థితి ఉండేది. నందమూరి తారక రామారావు గారు విప్లవాత్మకంగా ఒక అడుగు ముందుకేసి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పారేశారు. ఒక్కసారి ఆలోచించండి, మనకు స్వాతంత్రం ఎప్పుడొచ్చిందో, ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు ఎన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారో, అన్ని సంవత్సరాల పాటు వరుసగా ఒకరి వెంట ఒకరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారుతూనే ఉన్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరికి కూడా పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసేసి జనాలకు చేరువవుదాము అన్న ఆలోచన రాలేదంటే ఇప్పటికీ మనకు ఆశ్చర్యం కలగక మానదు.
నందమూరి తారక రామారావు గారు ప్రజల మనిషి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక విమర్శలంటారా, ఎవరి మీద విమర్శలు లేవో చెప్పండి. నందమూరి తారక రామారావు గారి ఈ పుట్టినరోజు సందర్భంగా ఒక్కసారి మనం నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకోవడం ఎంతైనా తెలుగు వాళ్ళుగా మన కర్తవ్యం. కులాలు, మతాలు, ప్రాంతాలు, ప్రదేశాలు ఇవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఈ సమాజానికి ఆయన చేసినటువంటి సేవ, భాషకు ఆయన చేసినటువంటి సేవ, కళకు ఆయన చేసినటువంటి సేవ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి తెలుగువాడి మీద ఉందన్నది టీ మిక్స్చర్ ఛానల్ అభిప్రాయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎలా ఉండాలన్నది నందమూరి తారక రామారావు గారిని చూసి నేర్చుకోవచ్చు. ఆయన ఎలక్షన్స్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా సరే మంచి పనులు చేస్తున్నప్పుడు దానికి ఆయన ఖచ్చితంగా మద్దతు ఇచ్చేవారు. అలాగే ప్రభుత్వం ఏదైనా సరే తప్పుడు పని చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేసినా అప్పుడు మాత్రం ఖచ్చితంగా గళం విప్పేవారు నందమూరి తారక రామారావు గారు. ఇక ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించి ఇక ఆయన పని అయిపోయింది అనుకున్నారు 88, 92 ఆ మధ్యలో. కానీ నందమూరి తారక రామారావు గారు గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా మళ్ళీ వెనక్కి దూసుకొచ్చారు. మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలో నటించి ఇంకా తనలో నటనా దాహం తగ్గలేదని నిరూపించారు. అంతేకాదు దేశభక్తి గీతంలో మేజర్ చంద్రకాంత్లో అద్భుతమైనటువంటి పాటలో ఎన్నో వైవిధ్యభరితమైన వేషాలు వేసి మనందరినీ అలరించారు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు మళ్ళీ నేను సిద్ధంగా ఉన్నాను సయ్యా అని చెప్పి ఎలక్షన్స్లోకి దిగి ఎప్పుడూ లేనంత మెజారిటీని నందమూరి తారక రామారావు గారు సొంతం చేసుకున్నారంటే ఆయనపై ప్రజలల్లో ఏ స్థాయిలో నమ్మకం ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలను చూసినప్పుడల్లా ఖచ్చితంగా అన్నగారు నందమూరి తారక రామారావు గారు గుర్తురాక తప్పదు. మన కోసం ఎందరో మహానుభావులు, ఎందరో మహనీయులు కృషి చేసినప్పుడు వాళ్ళందరి విగ్రహాలను మనమెందుకు క్యాపిటల్ సిటీలో పెట్టకూడదు అని ఆలోచించిన వ్యక్తి అన్నగారు. అదిగో అక్కడి నుంచి వచ్చిన ఆలోచనే క్రమక్రమంగా రూపుదిద్దుకొని ట్యాంక్ బండి మీద ఎందరివో మహనీయుల విగ్రహాలు పెట్టే స్థితి వచ్చిందంటే అప్పటి వరకు ఒక్క కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కూడా అలాంటి ఆలోచన రాలేదంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. మరి నందమూరి తారక రామారావు గారిపై మీరేమంటారు? నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. టీ మిక్స్చర్ ఛానల్లో ఉన్న ఇతర వీడియోస్ కూడా మీరు చూస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు.